ఒకానొకప్పుడు అరుణాచల క్షేత్రం అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చింది. ఇళ్లలో శవాలు ఉండేవి, జనం విడిపోయేవారు భయపడి. చిరుతపులులు యథేచ్ఛగా ఊళ్ళో సంచరించి అవి ఆ శవాల్ని తీసుకెళ్లి అరుణాచలం కొండ మీద పెట్టుకు తింటూ ఉండేవి. అంత భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు వారు అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు. ఒక సంవత్సరం అరుణాచలంలో ఇంతింత పెద్ద పెద్ద దోమలు బయలుదేరాయి. ఆ దోమల నుంచి రక్షించుకోవడం కోసం 3 నుంచి 4 పెద్ద పెద్ద ఉన్ని దుప్పట్లు కప్పుకునేవారు. అంత దుప్పటీలు కప్పుకుంటే తప్ప వాటి యొక్క తొండం శరీరానికి తగలకుండా ఉండేది కాదు. ఇంచుమించుగా ఒక 2 అంగుళాల సూది శరీరంలోకి దింపేస్తే ఎంత బాధ కలుగుతుందో, ఆ దోమ తరిస్తే అంత బాధ కలిగేది. దాని వలన విపరీతమైనటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలిపోయాయి. ఆ సమయం